కాంగ్రెస్ కు ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. చాలా బాధతో కాంగ్రెస్ పార్టీతో బంధం తెంచుకుంటున్నట్లు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. తెలంగాణ బాగు కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకిందని ఇటీవలే తీవ్ర వ్యాఖ్యలు చేశారు మర్రి శశిధర్ రెడ్డి. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఆయనను పార్టీ అధిష్టానం 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. జరుగుతుండేటువంటి దురదృష్టకరమైనటువంటి విషయాలన్నీ కూడా మన ముందుకు వస్తాయి. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ రోజు ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ కానీ, తర్వాత వచ్చినటువంటి కుంటియా కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ కానీ, 2 సంవత్సరాల 8 మాసాలు అయితే రెండోసారి 1 సంవత్సరానికే చాలని చెప్పి వారిని రాజీనామా చేసేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఆయన వచ్చిన నాటి నుంచి అన్ని ఎన్నికలు ఓడిపోతూ వచ్చాం. ఎన్నికలన్నీ పదే ఓడిపోతున్నా ఏ కారణంగా 6 సంవత్సరాలనైనా కొనసాగించారనేటువంటి విషయాన్ని ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుండేటువంటి దురదృష్టకరమైనటువంటి విషయాలన్నీ కూడా మన ముందుకు వస్తాయి. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ రోజు ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ కానీ, తర్వాత వచ్చినటువంటి కుంటియా కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ కానీ, 2 సంవత్సరాల 8 మాసాలు అయితే రెండోసారి 1 సంవత్సరానికే చాలని చెప్పి వారిని రాజీనామా చేసేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి.